ఇప్పుడు మామూలుగా ఇంత మంచిగా మాట్లాడుతున్నావు కదా వాళ్ళు, ఎందుకు వీడియోలో డిఫరెంట్గా మాట్లాడుతావు? కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నీ లోపల రెండు యాంగిల్ ఉన్నది ఖచ్చితంగా, బాల్ వెనకాల బాధ ఖచ్చితంగా ఉన్నది. ఇది నేను పబ్లిక్ చూపించాలి, కొంత అభిప్రాయం మారాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను చాలామంది బెట్టింగ్ యాప్ ఆఫర్ చేశారు నీకు, రైట్? కానీ ఎప్పుడు ఒప్పుకున్నట్టయితే ఇక్కడ చరిత్ర లేదు, ఎక్కడ బెట్టింగ్ యాప్ చేసినట్టు లేదు. నేను ఒప్పుకోలేదు, చేయలేదు కూడా. ఎందుకు చేయలేదు? ఇప్పటికైనా సరే నిజం చెప్పాలంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్లో 3 లక్షలు కట్టలేక మా నాన్న నేనే చంపుకున్నాను అనిపించింది. మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది, మా చెల్లి చూసుకునేది. మా అక్కకు మ్యారేజ్ అయిపోయింది, భర్త చనిపోయిండు, మా అక్క పని మా అక్క చూసుకునేది. అప్పుడు మా అమ్మకే ఇంక నాకు అనిపించింది, ఇంట్లో ఒక మొగ దిక్కు చచ్చిపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు మా డాడీ చనిపోయినాక అర్థమైపోయింది. లక్షలు వచ్చినా కూడా నేను కారు కొనుక్కోలేను, తిరగలేను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకేంటంటే నాకు వచ్చే రూపాయలు నేను 10 మందికి సాయం చేస్తాను, కానీ నేను ఎవరు చెప్పుకోను. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్రీరామిలందులో. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఈ రోజున్న గెస్ట్ గురించి మీకు పెద్ద పరిచయం అవసరం లేదు. అంటే సోషల్ మీడియాలో అతను ఒక సంచలనం, మామూలు సంచలనం కాదు, పెను సంచలనం అని చెప్పొచ్చు. ఇట్లా కూడా సోషల్ మీడియాలో మనం హైలైట్ అవ్వచ్చు అని నిరూపించిన వ్యక్తి మనతో ఉన్నారు ఈరోజు. అండ్ ఇన్ని రోజులు కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా తన పంత అంటూ తన పెట్టుకొని తన స్టైల్లో తను వెళ్ళిపోయి సోషల్ మీడియాని షేక్ చేసిన ఉప్పల్ బాలు మనతో ఉన్నారు ఈరోజు. ఓకే, ఇన్ని రోజులు చాలామంది కొంతమంది హేటెడ్ ఉండొచ్చు, బట్ ఈరోజు మాత్రం ఉప్పల్ బాలును అందరూ కూడా చాలా గౌరవంగా చూస్తున్నారు. అది అన్వేష్ గారు చెప్పినందుకు ఎందుకు జర్నీ కాదు, కానీ వాస్తవంగా కూడా ఉప్పల్ బాలుని ఎదురుకు చేస్తారనుకోలేదు ఇంటర్వ్యూ, బట్ ఈరోజు చేయాలని ఫిక్స్ అయింది. ఎందుకంటే తన వ్యక్తిత్వం నచ్చి చేయాలని అయితే ఫిక్స్ అయిపోయినా. మీరేమనుకున్నా నాకైతే పర్లేదు. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. హాయ్ బాలు, హౌ ఆర్ యు? సార్ నమస్తే. నమస్తే. చెప్పు బాలు, ఏం సంగతులు, ఎలా నడుస్తుంది? ప్రస్తుతానికి అయితే పర్వాలేదండి, చాలా బాగా నడుస్తుంది మీ టైం ఇప్పుడు. ఏముంది, అదృష్టం అది. అంటే వాస్తవంగా కూడా అంటే నీ వ్యక్తిత్వం ఈరోజు నేను చేసడానికి కారణం కూడా నీ వ్యక్తిత్వం నచ్చి. అంటే అన్వేష్ చెప్పిన తర్వాత బయటకు వచ్చిందేమో, మొదటి నుంచి నువ్వు ఫాలో అయింది అయితే అదే, అంతే కదా? ఎట్లా సోషల్ మీడియాలకు ఎంట్రీ ఎట్లా ఇచ్చావు, ఎక్కడి నుంచి ఇచ్చావు? ఫస్ట్ నీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయి. చాలా వీడియోలో చెప్పి ఉంటావు, బట్ స్టిల్ మళ్ళీ మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పు. నిజం చెప్పాలంటే నా సొంత ఊరు చెప్పాను కదా, కోడంగల్ రేవంత్ రెడ్డి పక్కన విలేజ్ వెన్నచేడని. అక్కడ నుంచి నేను హైదరాబాద్కి వచ్చి ఉప్పల్లో ఒక ఆఫీస్ బ్యాగ్ చేస్తుంటూ టిక్ టాక్ రాగానే, ఆ టిక్ టాక్ ఉండగానే ఈరోజు నేను ఉప్పల్ బాల్ అయినా. ఎందుకంటే ఆ టిక్ టాక్ యాప్ అనేది లేకుంటే నేను ప్రపంచం తెలియకపోయేది, నాకు ఎవరు కూడా తెలియదు. కానీ ఇండస్ట్రీ అనేది తెలుసు, సీరియల్స్ మూవీస్ చూసేవాడు చిన్నప్పుడు. వెళ్ళాలి నేను కూడా ఒక సీరియల్ కానీ మూవీలో కానీ చిన్న కప్పు ఇచ్చినా పర్లేదు, సెలబ్రిటీ లాగా కనిపించాలి, మా ఊరు నుంచి ఒక పేరు తీసుకురావాలి మా విలేజ్ కానీ అని నాకు చిన్నప్పుడు గోల్ ఉండే. కానీ నిజం చెప్పాలంటే ఆ టిక్ టాక్ పున్నానా ఈరోజు నేను ఇంతమంది అభిమానాన్ని, ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉప్పల్ బాల్ అంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ అమెరికా కానీ ఇంకా నేను తెలియని దేశమే లేదని నేను అనుకుంటున్నాను. నా వరకు రీచ్ అయినా అది నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా అయితే. ఓకే, సో ఉప్పల్ బాల్ కన్నా ముందు నీ పేరేంది బాలు? ఎక్కి బాలకృష్ణ. తర్వాత ఉప్పల్ బాల్ ఎట్లా వచ్చింది నీకు? అంటే నా పేరు బాలు, ఎక్కి బాలకృష్ణ అంటే ఇక బాలు అంటారు. టిక్ టాక్లో ఏంటంటే ఒక బ్రాండ్ పెట్టుకోవాలన్నట్లు. ఐడికి ఒక ఐడికి ఒక పేరు పెట్టుకోవాలి, స్క్రీన్ నేమ్ అది కంపల్సరీ పెట్టుకోవాలి ఎవరైనా. ఇప్పుడు బాలు 555, బాలు 12143 ఇట్లా. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు. ఇప్పుడు నేను ఏరియా పైల్మన్ ఆ పేరు అట్లా పెట్టుకునే వాళ్ళు అన్నట్లు. నేనేమనుకుంటే నేను ఉప్పల్ ఉంటాను, ఇంకా మా బావ కొడుకు ఉప్పల్ బాలు, మామ ఉప్పల్ బాల్ అని పెట్టుకో, ఉప్పల్ బాల్ అని పెడితే నీది మంచిగా ఉంటుంది అని చెప్పాడు. ఉప్పల్ బాల్ అఫీషియల్ ఉప్పల్ బాల్ అని పెడితే బ్రాండ్ వస్తుంటే నేను ఉప్పల్ బాల్ పెట్టుకున్నాను, ఉప్పల్ అకే బ్రాండ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మామూలుగా ఇంత మంచిగా మాట్లాడుతున్నావు కదా బాలు, ఎందుకు వీడియోలో డిఫరెంట్గా మాట్లాడుతావు? నేనేంటంటే స్టార్టింగ్లో నేను చేసిన డిఫరెన్స్ సీరియల్కే బాగా మిలియన్స్ లైకులు అందరూ నన్ను అట్లా ఆదరించారు. ఇప్పుడు నేను అందంగా బొట్టు పెట్టుకుని షర్ట్ వేసుకుని నేను ఉప్పల్ బాలండి నమస్తే అంటే ఎవరు చూడట్లేదు. అదే నేను రెడీ అయ్యి నీళ్ళు పోసుకుని షాక్ అయ్యారు అని పోలరాడుతుంటే అలా పిచ్చి గంతులు వేస్తుంటే జనాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే జనాలు పిచ్చిగా నచ్చిపోయినా. జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం నన్ను ఈ యాంగిల్నే చూడాలనుకుంటున్నారు, అందరూ ఇలాగే ఉంటేనే బాగుంటాను, అది నేను మెయింటైన్ చేశాను. వేరే రకంగా ఎప్పుడైనా చేసి చూసినావా బాలు? అంటే ఇట్లా నీ స్టైల్
కాకుండా రెగ్యులర్ స్టైల్లో ఒక 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 అంటే సీరియస్ స్టైల్ ఎప్పుడన్నా వీడియో చేసి చూసినావు ఎప్పుడన్నా? అన్ని చేసి చూశాను కానీ ఇది చేసి నచ్చుతూ పోలేదు. కొత్తగా చూపిస్తామని నేను కొత్తగా చూపిస్తున్నా యాంగిల్స్, జనాలకు అదే నచ్చుతుంది. అచ్చా, సో అదే వేళ కంటిన్యూ అవుతాను. ఒకప్పుడు అండి నేనండి ఉప్పల్ బాలండి గోవాకి వచ్చాను సెల్ఫీ అనేవాడిని, అది బాగా వైరల్ అయింది. ఈ మధ్యలో కొత్త చూపించాలంటే ఈ మధ్యలో షాక్ అయ్యారా నేను ఉప్పల్ బాలు, దీనికి ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు నేను కొత్త సంవత్సరానికి ఇంకా మళ్ళీ 3వ డైలాగ్ ఏదైనా యూజ్ చేస్తా. కానీ చూడలేక చచ్చిపోతారు తెలుసా జనం, నాలాంటి అయితే చచ్చిపోతున్నావు. లేదు చాలా మంది బతుకుతున్నారు నా వల్ల. అఫ్ కోర్స్ నువ్వు బతుకున్నా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా హాస్పిటల్లో పండుకుని కూడా రీల్స్ చూస్తున్నారు. అవునా? హెల్త్ పరంగా కూడా హెల్త్ చూసుకుంటున్నారు. ఈ ఉప్పల్ బాల్ వీడియో చూసి కూడా హాస్పిటల్ పండుకుని నవ్వుకుని ఆరోగ్యంగా ఉండి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంత ఎవరైనా డాక్టర్ చెప్పిండా మీ వీడియోలు చూపిస్తే ఇట్లా పేషెంట్లు మంచిగా అవుతారని చెప్పారు? నేను మ్యాక్సిమల్గా మా చెల్లి డెలివరీ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అందరూ సెల్ ఫోన్ పట్టుకుని బెడ్ల మీద పడుకుని అందరూ కాలు ఇరిగినోళ్ళు చెయ్యి ఇరిగినోళ్ళు హెల్త్ బాగా అందరూ బెడ్ల మీద పడుకుని అందరూ ఈ ఉప్పల్ బాల్ నీ రీల్లో చూస్తుంది ఇప్పుడే అని చాలా మంది నాతో వచ్చి ఆ బాధకు వచ్చి సెల్ఫీలు దిగి ఇదిగో పండుకుని చూడు డైలీ నీ వీడియోలు చేస్తావు. ఒక అబ్బాయి అయితే కాలు ఎదిగింది అన్న డైలీ అన్న ప్రతి వీడియో ఫస్ట్ వీడియో నీకు చూసినాకనే లైక్ అన్న అని అందరూ అట్లా చెప్తుంటే హాస్పిటల్లో నేను ఆనందం తట్టుకోలేకపోయినా. ఇవి చూసుకుంటే టాబ్లెట్లు వేసుకుంటామన్నా, ఇది చూసుకుంటే మంచిగా అనిపించి నిద్ర పడుతుంది అని అన్నారు. చాలా సమాజానికి శంకర్ దాదా ఎంబీబీఎస్ అది మొత్తానికి వీడియోలతోటే శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆయన ఒక స్టైల్, చిరంజీవి గారు ఒక స్టైల్లో హగ్ ఇచ్చి చేస్తే నువ్వు హగ్ ఇవ్వకుంటే జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాను. వాస్తవం కరెక్ట్, ఒప్పుకోవాల్సిందే వాళ్ళు. ఎందుకంటే మనిషికి ఒక స్టైల్ అంటూ ఉంటుంది, నీకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఎంటర్టైన్ చేస్తున్నావు. ఓకే, సో మనము నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ప్రతి చోట ఇవన్నీ చెప్తూ ఉంటావు నువ్వు, నేను కూడా చాలాసార్లు విన్నా. అసలు ఒరిజినల్ మీ ఫ్యామిలీ ఏంది? ఎందుకంటే నీ మధ్యకాలంలో విన్నప్పుడు నువ్వు ఈ బెట్టింగ్ యాప్ల విషయం వచ్చినప్పుడు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా చాలామంది బెట్టింగ్ యాప్ ఆఫర్ చేశారు నీకు, రైట్? కానీ ఎప్పుడు ఒప్పుకున్నట్టయితే ఇక్కడ చరిత్ర లేదు, ఎక్కడ బెట్టింగ్ యాప్ చేసినట్టు లేదు. నేను ఒప్పుకోలేదు, చేయలేదు కూడా. ఎందుకు చేయలేదు? నేను ఏమనుకున్నానంటే చిన్నప్పటి నుంచి నేను ఏంటంటే మా నాయనమ్మ మా అమ్మ మా డాడీ ఒక చెప్పేవాళ్ళు ఏమని అంటే మనము ఏదైనా సొంతం కష్టపడిన రూపాయి మన దగ్గర లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరైనా పూకాడికి ఇచ్చే డబ్బులు ఎవరి దగ్గర మనం దొంగతనం చేసే రూపాయి మన దగ్గర ఎప్పుడు ఉండదు. మనని ఒక మనిషిని మోసం చేసి వాళ్ళ సొమ్ము కానీ వాళ్ళ రక్తం కానీ మనం తాగొద్దు, తినొద్దు. మన పూకాడికి ఫినైల్ ఇస్తే తాగొద్దు, మన ఫినైల్ మనం కొనుక్కొచ్చిన తాగితే ఒక అందం ఉంటుంది. కానీ వేరే వాళ్ళు ఆశించొద్దు లైఫ్లో. నువ్వు ఒక రేంజ్కి వెళ్ళినా కూడా నీకు ఇది ఇంత ఆఫర్ ఇస్తాము, ఇంతకు త్రిపుల్ ఇస్తాము అంటే కూడా ఒకరు విలువంగానే వెళ్ళొద్దు. అది పాపం. ఇక నీ లైఫ్లో నువ్వు ఇక దాన్ని ఎంత పెద్ద పాపం చేసినోడు అయితే అంటే నీ అంత వేస్ట్గానే ఉండడు సమాజంలో. చచ్చిపోయిన ఒకటే నువ్వు బతికిన ఒకటే అని చెప్పి మా నాయనమ్మ చెప్పేది అన్నట్లు. ఆ ఫాల్ట్గా నేను ఏమనుకున్నాను అంటే ఓకే సరే అని చెప్పి మా నాయనమ్మ చెప్పింది ఫాలో బెట్టింగ్ అప్పుడు చేయండి 30 లక్షలు 20 లక్షలు ఇస్తామని చెప్పారు. నేనేమన్నట్టు నేను చేయనండి అని చెప్పాను. ఎందుకు మీరు పేదవాళ్ళు కదా, మీ దగ్గర డబ్బులు లేవు కదా, దీనివల్ల నువ్వు సెట్. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు చేయొచ్చు కదా, ఆఫర్ వచ్చినా మేము ఎందుకుంటాం, మంచి ఇల్లు కొనుక్కుంటాం హైదరాబాద్లో, మీ ఊర్లో ఇల్లు కూడా బాగాలేదు, మీ అన్నయ్య పిల్లలు 3 ఆడపిల్లలు, నువ్వు సెట్ అయిపోతావు అన్నారు. నేనైతే పాపం సొమ్ము నాకు వద్దు, అలాంటి పుక్కడికి వచ్చిన డబ్బులు మాత్రం వద్దు. కావాలంటే 2 ఇంటర్వ్యూలు చేస్తే 2000 ఇవ్వండి, ఒక ఇంటర్వ్యూ చేస్తే ఒక 2000 ఇవ్వండి, ఒక ఆటో డబ్బులు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు, మొత్తం ఒక 3000 ఇస్తే చాలా. 3000 నేను 1000 రూపాయలు తిని 1000 రూపాయలు వెనకేసుకున్నా, ఇంకా 1000 రూపాయలు ప్రజలకు దానం చేసిన నా నెలకు చాలా, నా లైఫ్ అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి నేను అట్లా నా బెట్టింగ్ అప్పులు చేయబుద్ధి కాలేదు. ఒకవేళ ఈరోజు నేను బెట్టింగ్ అప్ చేసింటినా దగ్గర 6-7 కోట్లు సంపాదించుకునేవాడిని. నీకున్న ఫాలోయింగ్ ఒక్క బెట్టింగ్ యాప్ చేసి 50 లక్షలు సింపుల్గా వస్తాయి. విషయం నేను ఈ మధ్యలో బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు అందరికన్నా ఫస్ట్ ఫేమస్ నేను. ఉప్పల్ వాళ్ళు అంటే ఒక బ్రాండ్ లాగా అందరు బాగా ఇష్టపడతాను నన్ను. నేను అట్లా అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసింటే 10 సంవత్సరాలు ఫేమస్ అయ్యి ఇప్పటికి దగ్గర 30-40 కోట్లు సంపాదించుకునేవాడిని. హైదరాబాద్లో ఒక విల్ల కొని సెటిల్ అయిపోవాడిని. ఎందుకు ఒక సొమ్ము నాకు అని చెప్పి ఆ యాటిట్యూడే ఈరోజు నేను నిలబెట్టింది వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఈవెన్ అన్వేష్ పొగిడినా ఎవరు చెప్పినా కూడా, అంటే అన్వేష్ ప్రపంచానికి తెలిసేలా చెప్పిండేమో, బట్ నువ్వైతే మొదటి నుంచి స్టిక్ అయి ఉన్నావు దానికి. నేను స్టిక్ అయ్యి ఒక మైండ్ ఆయనలో ఒక ఆలోచనలో ఉన్నా నాకు. కాబట్టి నాకు ఎందుకు ఒక సొమ్ము అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు, అలా చేయొద్దు. నేను ఎప్పుడైనా ఇప్పటి వరకు నేను టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు నేను పాపం పనులు అయితే చేయలేదు. ఎందుకంటే నాకు ఆ టాక్ అనేది రాదు నా మైండ్లో. నేను ఏమనుకుంటున్నా అంటే జెన్యున్గా నేను చచ్చిపోయే వరకు ఉప్పల్ వాళ్ళ ఒక గ్రేట్ మనిషి అనాలి కానీ వాడచ్చి అనుకోవద్దని మా నాయనమ్మ చెప్తున్నందుకు అదే పాటిస్తున్నా. ఒక పూటకు లేకుండా సరే గుడికాడ వెళ్ళి అడుకో తిను కానీ దొంగతనం చేయకూడదు దగ్గర దోచుకోకని చెప్పింది. నేను ఇప్పటికైనా సరే
నిజం చెప్పాలంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్లో 3 లక్షలు కట్టలేక మా నాన్న నేనే చంపుకున్నాను అనిపించింది. ఒకవేళ ఆ పరిస్థితిలో నేను అట్లా చేసినా కూడా నాకు మా డాడీ బతికేవాడేమో అనుకున్నాను. కానీ అప్పుడు ఏంటంటే ప్రైవేట్ తీసుకెళ్తే 3 లక్షలు అయితే అని చెప్పారు. నేను అప్పుడప్పుడు ఫేమస్, నా దగ్గర 1 రూపీ లేదు. నాకు అప్పుడు రెంట్ కట్టుకోవడానికే నాకు 1 రూపీ లేదు. కరోనా రాకముందు మా డాడీ చచ్చిపోయింది. మనీ లేదు. 3 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి? నేను పని చేసే సార్ని అడుగుదామంటే వాళ్ళు పని చేసుకున్న వారికే మనం ఉండరు. 3 లక్షలు ఎలా ఇస్తారు? ఎవరు ఇప్పుడు ఎంత పెద్ద ఉన్నవాడైనా మనం పని చేసినా మా అంటే ఒక 5,000 10,000 ఇస్తారు. అంతే కదా. 3 లక్షలు ఇవ్వాలంటే ఏ లెక్కలు ఇస్తారు? ఏం చూసి ఇస్తారు? నాకు ఒక ఆధారం అనే వెనుకలు ఉండాలి. ఇప్పుడు ఆ 3 లక్షలలో నేను కట్టాలంటే మా ఇంట్లో ఏదో ఒక ఇల్లు అని ఉండాలి పెద్దది, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఒక పొలం అని ఉండాలి. మా ఇంట్లో పొలం లేదు, మాకు పండుకోవడానికి ఇల్లు కూడా లేదు ఊళ్ళో. అందుకే నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. కాలు బాగా వాసి గోళీలకు టాబ్లెట్ తట్టుకోలేక ఆయన అక్కడ ఆ ఎండకు ఏసీలో వేయాలి, ఎక్కువ డబ్బులు అయితే అన్నారు. అంత మనీ అయితే మా దగ్గర లేవు సార్ మేము అని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది ఇంక మా డాడీ. అప్పుడు నాకు అనిపించింది ఇక అమ్మ బాగుంది, మా డాడీ చచ్చిపోయిన 1 ఇయర్కి ఇంకా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్. ఇక అప్పుడు ఏంటంటే ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ మా వదిన మా అన్నయ్య మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది, మా చెల్లి చూసుకునేది. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, భర్త చనిపోయిండు. మా అక్క పని మా అక్క చూసుకునేది. అప్పుడు మా అమ్మకే ఇంక నాకు అనిపించింది ఇంట్లో ఒక మొగ దిక్కు చచ్చిపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు మా డాడీ చనిపోయినాక అర్థమైపోయింది. అంటే రూపాయి ఉప్పు కానీ చింతపండు తీసుకురావాలన్నా, ఒక కందిపప్పు కొనుక్కురావాలన్నా, నూనె ఆయిల్ ప్యాకెట్ కొనుక్కురావాలన్నా 100 రూపాయలు ఉండాలి. అప్పట్లో ఆయిల్ ప్యాకెట్ ఎంత 95 రూపాయలు. ఆ 95 పెట్టి ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా ఫస్ట్ ఎంత 35 ఉండే, 45, తర్వాత 55, 65, 75 అట్లా నూనె ప్యాకెట్కే ఉండే. ఆ ఒక్క నూనె ప్యాకెట్ ఇస్తే 10 రోజులు కూడా రాకపోయేది, 10 రోజులు వాడేది. అలా బాధ అనిపించింది. కానీ తర్వాత సరేలే నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటా. మా అయ్య వాళ్ళు ఉంటే మా అయ్యకి చెప్పిన, అయ్యే నాకు ఏమైనా హైదరాబాద్లో వర్క్ ఉంటే చెప్పానంటే మా ఊరు సర్పంచ్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఒక ఆఫీస్లో 2,000కు ఆఫీస్ బాయ్గా జాయిన్ అయినా. ఎప్పుడు ముచ్చటిది? 2008-9. ఇప్పుడు మీ అమ్మ నీతో ఉంటుందా? అమ్మ నాతో ఉండదు, విలేజ్లో మా అక్క దగ్గర ఉంటుంది. మా అక్కకు భర్త చనిపోయింది, ఒక్కతే ఉంటుంది మా అక్క. ఇక మా అమ్మని ఇక మా అక్క చూసుకున్నందుకు సరుకులు, అమ్మకు టాబ్లెట్ల గోళీలకు నేను సంపించాను పోయి ఇచ్చేసి వస్తాను. మా వదిన మా అన్న సపరేట్ ఉంటుంది. మా అన్నయ్యకేమో 3 ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే ఇంకా ఆయన ఆటో నడిపిస్తారు, రోజుకు 200-300 వస్తాయి. ఆ 300 కూడా పిల్లలకు ఫీజులు కాకుండా వెళ్ళట్లేదు అనుకో, వాళ్ళు కూడా గోధుమ బియ్యమే తింటారు ఇప్పటికీ. ఆ పైసలు సరిపోతుందని చెప్పి నేను నాకు వచ్చిన రూపాయలు వాళ్ళకి నేను అప్పచెప్తాను, కొంచెం సాయం చేస్తున్నాను. ఇక నా వల్ల కొంచెం మా అన్న కూడా ఏంటంటే వంటలు చేస్తారు కాబట్టి ఇక్కడ దగ్గు రావడం, దమ్ము రావడం, హెల్త్ కొంచెం మిస్సెస్ అయింది. ఆయన కూడా కొంచెం ప్రాబ్లం అయింది, రెస్ట్ తీసుకోమన్నా. ఓకే, సో చాలా గ్రేట్ బాలు. ఎందుకంటే నేను అంటే నీ గురించి ఒక భిన్న అభిప్రాయం ఇదివరకు నాకు ఉండేది. బట్ నువ్వు ఇదంతా చెప్పిన తర్వాత నీ మీద నా పూర్తి అభిప్రాయం మారిపోయింది. సో కాల్డ్ బెట్టింగ్ రాయిళ్ళు లక్షలు తీసుకొని ఇవాళంతా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మొత్తం వ్యవహారం అంతా. ఇంత కండిషన్లో నువ్వు ఉండి కూడా, అంటే ఇంత పేదరికంలో ఉండి అన్నీ ఉండి కూడా నువ్వు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు. ఇవాళ కూడా నువ్వు ఒక చిన్న ఆటోలో క్యాబ్లో వచ్చినావు నా దగ్గరికి, ఒక కారు కొనుక్కుని పెద్ద విషయం కాదు. నీకన్నా ఇంత ఫేమ్ లేనోడు ఇలా సోషల్ మీడియాలో కార్లు కొనుక్కొని తిరుగుతారు. బట్ ఇవాళ నువ్వు మాత్రం అదే క్యాబ్లో తిరుగుకుంటా, నీ చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటా, నువ్వు మంచిగా ఉంటాను. కనుక నాకు అంటే చాలా హ్యాపీగా రెస్పెక్ట్ పెరిగింది నవి అది. ఇవాళ అంటే నాకేంటి అంటే నాకు లక్షలు వచ్చినా కూడా నేను కారు కొనుక్కోలేను, తిరగలేను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకేంటంటే నాకు వచ్చే రూపాయలు నేను 10 మందికి సాయం చేస్తాను, కానీ నేను ఎవరు చెప్పుకోను. ఎందుకంటే నేను ఒకప్పుడు పూటకు డబ్బు లేనప్పుడు ఇల్వ చూశాను, నేను పాసిపోయిన అన్నం కూడా తిన్నాను. నాకు తెలుసు ఆ బాధ అనేది నా మైండ్లో ఉండిపోయిందండి. నాకేంటంటే ఆ మైండ్లో నా లైఫ్లో ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఒక బంజారాల్స్లో ఒక ఆయనకి ఇల్లు ఉండి ఎంత రేంజ్లో తిరుగుతాడో కాదా, ఆయన అన్ని కోట్లు అయ్యి సంపాదించాడు కాబట్టి హ్యాపీగా తిరుగుతాడు కదా. ఆయనకు పుట్టుక నుంచి ఆస్తి ఉంది, మాకు పుట్టుక నుంచి లేదు. లేనప్పుడు నేను ఎలా పేదరికం పుట్టి నాకు అదే మైండ్లో పడిపోయింది అన్నట్లు. అంటే డబ్బు ఉంటే ఇలా దేకుతారు, ఇల్లు ఇస్తారా, డబ్బు లేటు ఇట్లా కుక్కలా చూస్తారా అనేది ఒకటి అర్థమైపోయింది. నేను ఎప్పటికైనా డబ్బు లేనిలాగానే బతకాలి, డబ్బు వచ్చినా కూడా నేను అదే రేంజ్లో బతకాలని కోరుకుంటున్నా. ఈ రోజు నాకు ఒక రేంజ్ వచ్చింది, ఈరోజు ఉప్పలు పడంటే 10 మంది. ఇప్పుడు నేను ఒక ఫోన్ కొట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఒక ఫోన్పే నెంబర్ పెట్టి ఒక దొంగ పెట్టి ప్లీజ్ అండి మా అమ్మకు బాగాలేదండి హాస్పిటల్ పడండి ప్లీజ్ తెలియదండి, నాకు లక్షలు ఇస్తారు. కానీ నేను అట్లా మోసం చేసి ఆ లక్షలు తీసుకున్నంత అవసరం నాకు లేదు. మోసం చేసి ఆ పరిస్థితి నాకు వచ్చిన నేను అడుకుంటానేమో, అప్పుడు తప్పలేదు అడుకోవడం.
అట్లా కూడా చాలామంది అన్నారు, అలా మీ అమ్మకు బాగాలేదు కదా మొన్న హాస్పిటల్ చూపించో 30,000 అయింది, ఫోటో తీసి వీడియో తీసి పెట్టవచ్చు కదా, నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు. నేను అన్నాను, ఒక మనిషి దగ్గర 1 రూపీ ఆయన కష్టపడి మనకేస్తారు, వాళ్ళు ఆ జాబ్ చేసి ఆ రూపాయి సంపాదిస్తున్నట్టు కూడా నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఉండొచ్చు. నేను ఏదో ఫేమ్ అయినంత మాత్రం నేను అడుగుంటే నాకన్నా పేదవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, గుడిసెల్లో రోడ్ల పూట ఎంతోమంది ఉంటారు. మనం ఎందుకు అడుకోవాలి ఒకరిని? కావాలంటే ఒక ఆఫీస్ బాయ్ వర్క్ చేస్తేనే సరే ఆ రూపాయితోటి మా అమ్మని చూపిస్తే నాకు గొప్పతనం అని నేను నాకు ఫిక్స్ అయిన. ఇంట్లోకి ఎవరైనా మనీ కూడా అడగలేదు, ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ నాకు ఎవరైనా ఫోన్ చేసి బాలు మీ అమ్మకి బాగాలేదు కదా డబ్బులు ఇస్తాను, నాకు వద్దండి, మీరు డబ్బులు వేసి కూడా మళ్ళీ నేను అడిగి తీసుకుని మీ దగ్గర నేను చీప్ అయిపోయి మళ్ళీ రేపు నాడు మీరు ఉప్పల్ వరకు హెల్ప్ చేసిన అని చెప్పి 10 మంది చెప్తే చూసే జనాలు ఏమనుకుంటారు, నేను అడుగుని అనుకుంటారు. సార్ నాకు మనీ పరంగా అయితే వద్దు, మీరు నన్ను అడిగారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా చేస్తే వాళ్ళు కూడా ఉంటారా లైఫ్లో, అది గుర్తించాను, అది చాలనుకున్నాను. ఇప్పుడు నీ చుట్టుపక్కల నీకు పెద్ద టీం ఉన్నది కదా, సోషల్ మీడియా ఇంత పెద్ద టీం ఉన్నది, వాళ్ళు కూడా ఇట్లాంటి కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అంటే మీ టీంలో చాలామంది. కానీ మా బ్యాచ్లో ఇప్పుడు నేను ప్రజెంట్గా నాతో పాటు తిరిగే మా బ్యాచ్లో వైజాగ్ సత్య కానీ, లోకల్ పిల్ల, బస్సిన్ మాస్టర్ కానీ, కుంటినగర్, అగ్గిపెట్ట మధ్య, ఇలా అందరూ ఎవరైనా సరే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నిజంగా ఒక పూటకు ఫుడ్ లేకుండా ఉన్నారు, ఒక పూటకు బియ్యం సంచి లేదన్నా నాకు కొంచెం ఈ వీక్ ఇప్పి అంటే కూడా మా గ్రూప్లో నేను చాలా మందికి బియ్యం సంచులు ఇప్పించాను. హెల్ప్ చేస్తావా ఇట్లా అందరికీ? నేను చేస్తాను. మా గ్రూప్లో ఎవరికి కష్టం వచ్చినా ఏమొచ్చినా మా గ్రూప్లో వీడియో పెట్టగానే అందరం కలిసి 100 రూపాయలు 50 రూపాయలు ఫోన్పే కొడతాం, కొట్టి ఆమెకి హెల్ప్ చేస్తాం. అది మా, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, ఇప్పుడు 2,000 నా క్యాబ్కి, ఇప్పుడు 2,000 అంటే క్యాబ్ డబ్బులు, ఒక ఉప్పల్ కోలంటే 500, వీడికి రావాలంటే ఉప్పల్లో ఒక 1,000 రూపీస్ పోతాయి. ఇప్పుడు నాకు ఇచ్చే 2,000 ఏం చేస్తాను, ఆ 2,000లో నేను ఒక 1,000 రూపాయలు దాపెట్టుకుంటే 1,000 రూపాయలు ఇంకా ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఏదైనా టీ డిన్నర్ కాఫీ తాపిచ్చి తినబెట్టి పంపించేస్తాను. అదే నా వర్క్. ఇంకా నాకు ఈరోజు 1,000 వచ్చినాక చాలు, రేపు ఒక 500 వస్తాయి, అవి చాలు. అవేమో నెలకు వచ్చే వరకు 20,000 30,000 వస్తాయి. 15,000 వచ్చిన చాలు. 15,000లో నా రెంట్ ఉన్న ఫుడ్ 5,000 ఖర్చు అయినా ఒక 5,000 మిగులుతాయి. నా ఉద్దేశంతో నేను బతుకుతున్నాను ఇప్పటికైతే. ఓకే, ఇప్పుడు నీ వీడియోస్ చూసినాక చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు. సో ఇట్లాంటప్పుడు 100 మంది పాజిటివ్ కామెంట్స్ చేస్తే 100 మంది నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఈ నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు బాధపడతావా? ఎట్లుంటుంది అంటే నువ్వు ఎట్లా బాధ రిసీవ్ చేసుకుంటావు నెగిటివ్ కామెంట్స్? గలీజ్ కామెంట్లు కూడా చేస్తారు కొంతమంది. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాం కదా, మనం ఇది ఉచ్చనీచ స్థితి ఇవన్నీ కూడా చూడరు కదా, ఇష్టమైనట్టు కామెంట్లు చేస్తారు కదా సోషల్ మీడియాలో. ఇట్లాంటి కామెంట్లు, రోత కామెంట్లు చూసినప్పుడు ఏమనుకుంటావు? వాళ్ళని స్పందిస్తావా, ఇడిచిపెడతావా, ఎట్లా ఏం చేస్తావు? నేను నిజం చెప్పాలంటే భారతదేశంలో ఇప్పటివరకు నాకు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ ఏ సెలబ్రిటీకి పెట్టలేరు అని నేను అంటే నా ఫీలింగ్ వాస్తవమే, తప్పు కదా, నాకు పెట్టినట్లు ఎవరికి పెట్టలేరేమో అని నేను అనుకుంటాను లైఫ్లో. కానీ నేను ఏంటంటే ఆ బ్యాడ్ కామెంట్స్ నాకు మెయిన్గా చదువు రాదు. నాకు మైనస్ ఒకటి చదువు రాదు. నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే నాకు చెప్తారు, ఇంత ఘోరంగా పెడుతుండ్రా నీకు, నా బెస్ట్ ఫ్రెండ్స్, ఒరే గలీజ్గా పెడుతుండ్రా ఆయన, వీడియోలు ఆఫ్ చేయరని అంటారు. నేను అప్పుడు మా ఫ్రెండ్స్తో అన్నా, ఒరే నేను ఇప్పుడు వీడియోలు ఆఫ్ చేస్తున్నా, ఈ వీడియోల వల్ల నాకు 1 రూపీ వస్తుందిరా, ఒక ఇంటర్వ్యూకి అవుతారు 2,000 ఇస్తుండ్రు, 3,000 ఇస్తుండ్రు, అవి నా రెంట్కు మా అమ్మ ఖర్చులని వెళ్తున్నారా నాయన, ఇవి చేయకుంటే మొత్తమే రావేమో, మళ్ళీ ఆఫీస్ బైక్ పోతే ఇలా 6-7 ఇస్తారు, ఆ 7,000తో కూడా నాకు హాస్పిటల్కి పోయిన రూపాయి సరిపోతుంది మా అమ్మకు, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారేమరా, నాకైతే డబ్బులు వస్తున్నాయి కదరా, మా ఫ్యామిలీ బతుకుతున్నారు కదరా, ఇది చాలా నాకు ఎవరో పిచ్చిపుక్కలు పెట్టి వాళ్ళకి ఏదో ఆశకు వచ్చి ఏదో ఒక రోజు మారి మళ్ళీ సారీ అంట పరిస్థితి వస్తుందేమో అనుకున్నా. ఇప్పుడు వచ్చింది కదా వాళ్ళు, ఇన్నేళ్లకు నా ఫలితం ఇప్పుడు వచ్చింది, నన్ను అర్థం చేసుకుని. అంటే కష్టపడి చేసిన వాడికి ఎన్నటికైనా ఫలితం దక్కడానికి నువ్వే మంచి నిర్వచనం అన్నారు. ఈరోజు దేవుని దయ వల్ల సాల్వ్ నాకు ఇప్పుడు నాకు నాకు రూపాయి లేకుండా పర్లేదు, నాకు మనీ ఇప్పటికీ నా దగ్గర 1 రూపీ లేదు మ్యాక్సిమం చెప్పాలంటే. ఇప్పుడు నా మినిమం నా బ్యాలెన్స్ కానీ నాతో కానీ 1,00,000 రూపాయలు కూడా ఇప్పుడు లేవు. నా దగ్గర డబ్బులు లేనందుకు బాధ లేదు నాకు. ఏంటంటే ఆ కామెంట్స్ వల్ల నన్ను మా చుట్టాలు కొంతమంది ఫంక్షన్లో పిలవలేదు, మా చుట్టాలు రానివ్వలేదు. మా అన్నను కూడా ఇప్పుడు నేను ఎంతో ప్రేమిస్తాను. మా అన్న అంటే నాకు ప్రాణం, మా అన్న పిల్లలు అంటే కూడా పిచ్చి ప్రేమ. అంటే నా మీద వాళ్ళకి ప్రేమ లేకుండా ఒకప్పుడు చూడమట్లేదు. ఒకప్పుడు ఒక 4 సంవత్సరాలు నన్ను దూరం పెట్టారు, నన్ను తిన్నామని అడగలేదు, అసలు నా గురించి పట్టించుకోలేదు. నన్ను వెళ్ళిపోమన్నారు, ఇంట్లోకి వెళ్ళి పెట్టే కామెంట్స్, మీ తమ్ముడు ఏంది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి మా అన్నయ్య ముందర నన్ను అవమానించడం. మా అన్నయ్య ఫ్రెండ్స్ కూడా అందరూ మా అన్నయ్య ముందర ఇట్లా మీ తమ్ముడిని తిడుతున్నారు, అది కూడా అవమానించారు. ఆయన మా అన్న పట్టించుకోలేదు, ఈ వాన్ లైఫ్ అని ఇష్టం అని చెప్పి మా అన్న వరకు వాడు ఎందుకు ఇస్తాడు రూపాయి? ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్నోడు వచ్చినాక పెడతాడు. ఇప్పుడు నాకు సడన్గా మొన్న నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చేసింది నొప్పి. ఆ నొప్పి ఎలా అంటే తట్టుకోలేకపోయాను.
నేను సత్య హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే దగ్గర దగ్గర ఒక 15,000 అయ్యాయి. ఆ 15,000 ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. నేను రూపాయి జమ చేసుకున్న నా ఫోన్పేలు ఉంటే నేను ఆ 15,000 హాస్పిటల్ కట్టుకున్నా. దానివల్ల మళ్ళీ నేను బతికిన. అసలు మ్యాక్సిమం చెప్పడం నేను చచ్చిపోతా అనుకున్నాను. ఆ నొప్పి తట్టుకోలేకపోయినా. అపెండిసైటిస్ వచ్చిందా? లేదు, ఇక్కడ ఏదో సడన్గా నొప్పి వచ్చింది. ఎందుకు వచ్చిందో గ్యాస్ ప్రాబ్లం వల్లనో దీనివల్ల తెలియదు. అది సూది ఇయ్యంగానే ఇంజక్షన్ ఇయ్యంగానే కొంచెం రెస్ట్ తీసుకోవాలని వారం రోజులు చెప్పారు. వారం మొత్తం ఇది వెనక సైడ్ మొత్తం నొప్పి, నడవడానికి రాలేదు, పండుకోవడానికి రాలేదు, నరకం అనుభవించాను. మొత్తం గిస్టులు అన్నీ చేయించుకుంటే అంత 15,000 దగ్గరే. అవి నా ఓన్ డబ్బులు పెట్టుకుని నాకు ఎవడు ఇవ్వలేదే. ఎవడో బ్యాడ్ కమెంట్స్ పెట్టినోడు వచ్చి నాకు రూపాయి పెట్టిండా. ఎందుకు నాకు వీళ్ళతోటి? నేను మా ఫ్యామిలీ కోసం బతున్నా, నా కోసం నేను బతున్నా. ఇప్పుడు నేను టీ షర్ట్ కొనుక్కుంటా, 500 ఉంటుంది. 500 ఎవడిస్తాడు? నా డబ్బులతో నేను కొనుక్కుంటా. వాళ్ళు ఎవరు కష్టపడ్డా ఎవడిస్తాడు? ఇప్పుడు మీరు ఇంత ఉన్నారు, ఇంత రిచ్ మీరే. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒక మాట, మీ ఫ్యామిలీ ఉంటే నీకు పిల్లలు ఉంటారు. ఇప్పుడు నాకు ఇచ్చే 1,000 రూపాయలు నీ ఇంటికి పోతే ఒక నెల కరెంట్ బిల్ వెళ్తుంది. పిల్లలకి ఇంకేమన్నా కొంటావు, నాకు పూకట్టు నువ్వు ఎందుకు ఇస్తావు? నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ పిలిచింది నేను సంపాదించవని కాదు బాలు. అదే నేను నీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నీ లోపల 2 యాంగిల్ ఉన్నది ఖచ్చితంగా. బాలు వెనకాల బాధ ఖచ్చితంగా ఉన్నది. ఇది నేను పబ్లిక్ చూపించాలి, కొంత అభిప్రాయం మారాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను పిలిచిన, వేరే ఉద్దేశం నాకంటే ఎవరు ఇట్లా అఫీషియల్గా చేయలేదు. నువ్వు తేడవా అంటే ఎలా అంటే మనకు పైసలు ఇస్తున్నాడు కదా అతల మనిషి, ఏదన్నా ఇతరుడు పడతాడని కూడా అట్లా కూడా యూజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రేటింగ్ రావాలి, వ్యూస్ రావాలి. అంటే ఇంకా చాలా మంది మా ఇంటి పక్కన కులస్తులు అంటారు, మీకు అద్దె ఎకరం పొలం లేదు, ఏమైనా పొలం కొనుక్కోండి కష్టపడి, అందరికీ పొలాలు ఉన్నాయి, మీకు ఒక్కరికి లేవు, రేపు చనిపోతే ఎక్కడ పెడతారు మిమ్మల్ని, అది ఇదని మా ఇంటి పక్కలు అంటారు. పొలం కొన్నా అంటే 30 లక్షలు 20 లక్షలు కావాలి, 1 ఎకరం కొన్నానన్న. ఆ డబ్బులు మా దగ్గర లేదు, ఎలా కొంటాము? మా డాడీ కూడా ఒకళ్ళు కొన్ని రోజు సంపాదించిపోయింటేనేమో మా డాడీ అది మేము ఆ భూమిని కాపాడుకునేవాళ్ళు. పుట్టికప్పటి నుంచో కొనలేదు మా ఇంట్లో పొలం. ఎలా కొనమంటారు? ఇప్పుడు నన్ను కొనమంటారు. మా అమ్మ ఏమంటుంది, పొలం తీసుకోరా, పొలం తీసుకుంటుంది. పొలం తీసుకోవాలంటే అమ్మ డబ్బులు ఉండాలి. నువ్వు టీవీలో కనిపిస్తున్నావు అంటే కదా, విలేజ్లో లక్షలు వస్తున్నాయి, మీకు టీవీలో కనిపిస్తుంది, పెద్ద సెలబ్రిటీ. టీవీలో కనిపించినంత మాత్రం డబ్బులు ఎవడిస్తాడు చెప్పండి. ఒకవేళ నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింటే లక్షలన్నీ వచ్చేవి. అప్పుడు నేను బెట్టింగ్ యాప్ ఆడిన లక్షలు నాకు వచ్చేవి, నా దగ్గర ఉన్నాయి, నేను సంపాదించుకుంటే గొప్ప చెప్పుకోవచ్చు. మనకు రూపాయి రాంది ఎలా చెప్పుకుంటాం? ఇంటర్వ్యూ ఇస్తారు, ఇంటర్వ్యూకి కొద్ది ఎంత ఇస్తారు? నాయన చెప్పాలంటే ఇంటర్వ్యూకి కొద్ది ఎంత ఇస్తారు? 2,000 3,000 అడుగుతున్నా. నేను ఎక్కువ అడుగుకుని తింటలేదు, మందిని మోస్తారు. పోనీ నాకు 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని అంటే పిలుస్తారా? 2,000 సార్ నాకు ఇందా వెళ్ళిపోతాను చెప్పి నేను 2Kకి వెళ్తున్నా, 3K వెళ్తున్నా. చిన్నది లక్షలు అయితే యూట్యూబ్లో లక్షలు ఇవ్వరు, ఇచ్చేది 2,000 అన్న. ఒక్కొక్కరు అయితే బాలు ప్లీజ్ క్యాబ్ డబ్బులు ఇచ్చి 1,500 ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తాం బాలు, ప్లీజ్ బాలు మేము కొత్త ఛానల్ పెట్టుకున్నాం బాలు, నీ చేతితో ఒక వీడియో ఇచ్చిపోసు బాలు. అట్లాంటి వాళ్ళు కూడా చాలా మందికి హెల్ప్ చేసిన. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి రూపాయలు లాభం పడుతున్న ఫ్యామిలీ, నా వల్ల కూడా రేపు నన్ను గుర్తుపెట్టుకుంటూ అట్లా ఫ్రీ కూడా నేను చాలా చేశాను. ఎందుకంటే నాకేంటంటే దానం చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది ఇలా చెప్పుకుంటే గొప్పతనం అని చాలామంది అనుకుంటారు. నాకు పుట్టినప్పటి నుంచి నేను నేర్చుకున్న విద్య ఏంటంటే ఒకరికి హెల్ప్ చేయాలి, అది నా క్యారెక్టర్. బెట్టింగ్ అప్పులు చేసి మందిని మోసం చేసి చేయదలుచుకోలేదు. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను గలీజ్గా తిట్టుకుంటారు. అలాంటి పరిస్థితి రావద్దని చెప్పి నేను అలాంటివి చేయలేదు ఇప్పటివరకు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈవెంట్స్ పోతావు కదా వాళ్ళు జనరల్గా పెళ్లి ఈవెంట్స్కు, అక్కడ కూడా నేను ఇట్లాంటి డ్యాన్స్ చేయి అవి చేయి ఇవి చేయని అంటారా? జనరల్గా అంటే చూసిన కొన్ని 2-3 ఈవెంట్స్ చూసిన, అట్లాంటి చోట కూడా జనరల్గా నువ్వు ఏదైతే రీల్స్లో చేస్తావో అదే చేయమని అడుగుతారా వీళ్ళు కూడా అక్కడ కూడా? లేదబ్బా, నేను అక్కడ వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇస్తాను. హల్దీ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా మంచి ఐటమ్ డాన్స్ ఇస్తాను, మైకులు అందరిని నవ్విస్తాను, ఫ్యామిలీలు అందరినీ కూర్చొని డ్యాన్స్లు ఆడిపిస్తా, మెచ్చుకుంటారు. వాళ్ళు నువ్వు ఇంత పెళ్ళి మేము 2 లక్షలు పెట్టినా వేస్ట్, నువ్వు ఒక్కడ వచ్చి మా ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్ చేసినావు కదా, నీకు 15,000 అయింది, 20,000 ఇచ్చినా తక్కువ అని చెప్పి అట్లా సంతోషపడ్డ వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కనుక ఇప్పుడు రెస్పెక్ట్ వస్తుంది, కరెక్టే. ఇనిషియల్ స్టేజ్లో కానీ ఒకవేళ ఫేమ్ వచ్చిన తర్వాత కానీ ఎక్కడన్నా నేను జనాలు అవమానించిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి అనుకో. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలామంది చీప్గా మాట్లాడడము, అరవడము, చిల్లరగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను బుద్ధి చెప్పాను. ఎందుకంటే నాకు ఉన్న వాళ్ళు మా బావలు కొంతమంది ఉంటారు కాబట్టి, ఇలా జరిగింది బావ, ఇక్కడికి వెళ్తే ఇది ఇలా అన్నాడని చెప్పి అట్లా మా బావతో చెప్పించి వాళ్ళతో ఫోన్ చేయించి, ఏంద్రా ఏమనుకుంటున్నావు నువ్వు, బాలంటే ఏమనుకుంటున్నావు, ఎలా అంటావు అని చెప్పి అట్లా మాట్లాడించాను మా బావలతో. మాట్లాడించినప్పటి నుంచి కొంతమంది భయపడి రాలేదు. మొన్నకి ఇట్లే కర్నూలు ఒక ఈవెంట్కి వెళ్ళాను. వెళ్తే లాడ్జ్లో ఇట్లా రూమ్ తీసుకున్నాం. కింద కూడా ఒక 5-6 మంది తానికి వచ్చారు పోరగాళ్ళు.
మళ్ళీ చూసి మా రూమ్ దగ్గరకు వచ్చారు. వచ్చి డోర్ కొడితే ఫోటో సెల్ఫీ ఇచ్చాను, వీడియో తీసుకొని ఒకటి ఇచ్చాను అభిమానంగా. ఇక పొమ్మంటే పోతారు, ఇక సతాయిస్తున్నారు మొత్తం. ఇక సతాయిస్తే అక్కడ మా బావ లోకల్లో తెలుసు అన్నట్లు పోలీసులకు ఫోన్ చేశాను. రాగానే వచ్చారు, వచ్చి వాళ్ళని తీసుకుని స్టేషన్కి వెళ్ళారు. ఏంద్రా ఇలానే ఓనర్ ఆయన వచ్చి ఏంది మీకు రూమ్ ఇస్తే ఇలా చేస్తారా న్యూసెన్స్ అని చేశారు. అప్పటి నుంచి కొంతమంది ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు భయపడుతున్నారు. అంటే కొంతమంది నన్ను చూస్తేనే ఏమైనా అంటాడేమో అని, కొంతమంది ఏమో చిల్లరగా ఏదేదో మాట్లాడుతుంటాను. నాకెందుకు ఈ వేస్ట్ నేను పట్టించుకుని, ఇక నేను వెళ్ళిపోతాను. వీళ్ళతో పెట్టుకుంటే మన పరువు పోతుంది ఎందుకని చెప్పి నేను లైట్ తీసుకుని ఇంకా నేను పట్టించుకోను, నా వరకు కింద నేను వెళ్ళిపోతాను. సో అంటే ఇప్పుడు నువ్వు కెరియర్ స్టార్టింగ్లో ఇంత ఫేమ్ వస్తుంది, నాకు ఇంత ఇంత పెద్ద సెలబ్రిటీ అవుతాను. సెలబ్రిటీ నువ్వు అయినా అన్నా కాకుండా సెలబ్రిటీ రేంజ్ అనేది కనుక ఇంత పెద్ద సెలబ్రిటీ అవుతా, ఇంత ఫేమ్ వస్తుంది ఊహించినావు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఊహించినావు? లేదు, నేను అసలు ఇట్లా ఎంత హైలైట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మామూలుగా ఒక సీరియల్ మూవీలో కనబడతానేమో అని అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళి ఉప్పుల పాలు అంటే చాలామంది నువ్వు రియల్గా చూసి బాగుంటావు, వాళ్ళు నువ్వు సెక్సీగా మంచిగా రీల్ చేస్తావు అలా బాగా లైక్ చేస్తారు ఎక్కువ మంది. నాకు ఎక్కువ లేడీస్ ఫాలో ఎక్కువ, అమ్మాయిలు కానీ ఉప్పల బాలే పాప వెళ్తున్నాడు, ఎంత బాగున్నాడే, మనకన్నా హెయిర్ ఇంత ముద్దుగా ఉన్నాడే, ఎంత బాగా రెడీ అవుతాడే అసలు అని అలా చాలామంది నాతో అంటుంటే నాకు అనిపిస్తుంది అప్పుడు ఏంటి అసలు ఇంత బాగుంటానా అని నాకు అప్పుడప్పుడు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ వరకు వస్తే కొంచెం ఏడుపు వస్తుంది. ఇక అంటే కొంతమంది పొగుడుతుంటే నన్ను మంచిగా అనిపిస్తుంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ రోజు ఇంకా ఫ్యామిలీ వరకు వస్తే ఈ నెల కొంచెం డబ్బులు లేవే, బియ్యం అయిపోయినా మమ్మీకి పంపించాలి, టాబ్లెట్లకు అమౌంట్ పంపించాలి, ఏం చేయాలని ఆలోచనలా వెళ్ళిపోయి మళ్ళీ నాకు బాధ అనిపించి ఏడుపు వస్తుంది మళ్ళీ అట్లా. సో ఇప్పుడు నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యావు. ఇంకేమన్నా ఉన్నదా? ఇప్పటివరకు ఫేమ్ వచ్చింది అన్ని వచ్చింది. అంటే నాకు నువ్వు అనుకున్న సీరియల్ అయితే ఇంకా కానట్టున్నది కదా. సినిమాలు చేసినావు వాళ్ళు? సీరియల్ చేశాను. షోలలో కూడా షోలు జబర్దస్త్ చేసిన, పటాజ్ చేసిన, శ్రీదేవి అన్ని షోలు చేసిన నేను. ఇప్పుడు ఈటీవీ, మా టీవీ అన్ని ఛానల్లో అన్ని టీవీ నైన్ అన్ని చేసిన. టీవీ నైన్ కూడా ఇంటర్వ్యూ అయింది. షోలలో నీకు ఇంకా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారా వాళ్ళు? కొన్ని ఇచ్చారు, ఒక్కొక్క దాంట్లో అవమానించారు కొంచెం. జరిగింది అంటే అవమానించమంటే పిలిచినోడు కాకుండా ఇంకో ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళు అనుమానించిన వాళ్ళు ఉన్నారు కొంచెం. ఓకే. నాకేంటంటే ఊర్లో ఒక ఇల్లు కట్టుకోవాలి చిన్నగా, మమ్మీ కట్టియాలి ఇల్లు, ఒక 1/2 ఎకరం పొలం కొనుక్కోవాలి మమ్మీ కోసం. మమ్మీ గోల్ అది 2 ఉన్నాయి. నువ్వు కమర్షియల్ యాంగిల్ నీ దగ్గర లేదు, కానీ నిజంగా కమర్షియల్ యాంగిల్ అంటే నువ్వు అన్నట్టు డబ్బులు సంపాదించడం నీకు పెద్ద విషయం కాదు. చాలా బట్ నార్మల్ బ్యాచ్ కానీ నీకు చాలా పెద్ద విషయం కాదు. నువ్వు అనుకున్న కోరికలన్నీ ఇకపై దేవుడు తీర్చాలని అక్రమంగా మందిని మోసం డబ్బులు సంపాదించుంటే మినిమం ఇప్పుడు దగ్గర 5 కోట్లని ఉండేది. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అంటే ఇంతవరకు లేకపోయినా ఇప్పుడైతే తెలిసింది. కాబట్టి ఇకపై న్యాయంగా నువ్వు అనుకున్న దారిలో సంపాదించి డబ్బులు సంపాదించి నువ్వు అనుకున్న 1/2 ఎకరం పొలం కొనుక్కొని మీ అమ్మకు ఇల్లు కట్టించి అంత బాగుండాలని దేవుని కోరుకుంటున్నా బాగా నేనైతే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి నేను అడిగంగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినావు. నేనైతే డిఫరెంట్గానే టచ్ చేసిన అనుకుంటున్నా జనరల్గా చేసిన దానికన్నా. ఓకే. ఆర్ యూ హ్యాపీ విత్ మై ఇంటర్వ్యూ? షూర్. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చేశాను కానీ కొంచెం బెటరే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బాలు. సో ఇది ఉప్పల్ బాలుతో మన ఇంటర్వ్యూ. నాకు తెలిసి ఉప్పల్ బాలును నేను అనుకున్న 2వ కోణం కూడా బయటకు తీసాను నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాతనన్నా ఉప్పల్ బాలు ఉన్న అభిప్రాయం ఏదైతే చెడు అభిప్రాయాలు జనాలకు ఉన్నాయో ఇవన్నీ కూడా మారిపోయి ఉప్పల్ బాలు అనుకున్నట్టు తన గోల్స్ అన్ని అచీవ్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీరామిలేంద్ర. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ దీపా గడుసు. ఈ ఛానల్ని అయితే మీరు పక్కా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మంచి ఇంటర్వ్యూస్తో వస్తాడు బాయ్. అయితే శాన్ స్టూడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. Ladies and gentlemen, this is Vijay Satya. Right now I am at San Studios, Hyderabad. Please support this channel. Please support my friend Sriram. Interviews are very super. So please subscribe San Studios. స్టామ్ స్టూడియో గాయ్స్, నిజంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ చేయండి, మాత్రం గంట పెళ్ళి గుద్దండి. నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ సపోర్ట్. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, మీ ఉప్పల్ బాలు. షాక్ అయ్యారా, అవాక్ అయ్యారా? చూడండి, దీని అందరూ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ సపోర్ట్. మెయిన్గా తంబ్లై కింద మెసేజ్ గుద్దండి, నొక్కండి బాగా. బాయ్.